హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా టేస్టీగా అచ్చం హోటల్ స్టైల్లో ఉండే సాఫ్ట్ ఇడ్లీలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేనైతే ఇక్కడ పెసర్లతో ఇడ్లీలు కూడా చూపిస్తున్నాను. హెల్దీగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మనం హోటల్ స్టైల్లో సాఫ్ట్ ఇడ్లీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలండి. దీని ప్లేస్ లో మీరు బద్దం మినపప్పు అయినా వేసుకోవచ్చు. అన్ని కొలతలు ఒక గిన్నె గ్లాస్ తో తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు దాకా అటుకులు వేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకొని మనం ఇడ్లీలు చేస్తే చాలా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనం ఒక 3 నుంచి 4 గంటలు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఇలా మినపగుళ్ళు నానబెట్టుకున్న తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనము మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల సన్నగా ఉండే ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. సన్నటి రవ్వ తీసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తాయి. 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల రవ్వ వేసుకోవాలి. కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇలా కరెక్ట్గా తీసుకుంటే మీకు ఇడ్లీలు కూడా చాలా స్పాంజీగా వస్తాయండి. ఇడ్లీ రవ్వ తీసుకున్న తర్వాత ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా ఉప్పు వేసి నానబెట్టుకోవడం వల్ల దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కూడా క్లీన్ అయిపోయి మనకు ఇడ్లీలు అనేవి చాలా తెల్లగా వస్తాయి. ఇలా వాటర్ వేసుకొని దీన్ని కూడా 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. రెండుటిని 3 నుంచి 4 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ రవ్వ మనకు మినపగుళ్ళు కూడా 2 బాగా నానాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా అయితే మనము నానబెట్టుకున్న మినపగుళ్ళను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీలు అనేవి చాలా మృదువుగా వస్తాయి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మృదువుగా వెన్నెలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినపపిండిని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. అచ్చం మనకు హోటల్లో ఎలా ఉంటాయో సేమ్ అదే టెక్స్చర్ టేస్ట్ వస్తుంది. ఈ కన్సిస్టెన్సీతో మీరు ఇడ్లీలు చేసుకుంటే ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలో వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వలో నుంచి కూడా మనము వాటర్ని బాగా పిండేసి మినప్పిండిలోకి వేసుకోవాలి. వాటర్ ఇలా పిండేసి వేసుకోవాలండి, లేదంటే బ్యాటర్ పల్చగా అయిపోతుంది. ఈ రవ్వను మనం ఇలా వాటర్ మొత్తం వంపేసి ఇలా పిండేసి మనము రవ్వ వేసుకోవాలి ఈ పిండిలో. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే ఇడ్లీ అండి. ఇలా చేస్తే చాలా మృదువుగా ఉంటాయి. ఇడ్లీలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా రవ్వ మొత్తం పిండేసి వేసుకున్న తర్వాత ఇలా పిండిని మనం బాగా బీట్ చేసినట్టు ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఇడ్లీలు దోశలైనా కూడా చాలా చక్కగా వస్తాయండి. ఇలా పిండిని బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను. కనీసం 8 గంటల పాటైనా పిండిని పులియడానికి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా పులిసిన పిండితో మనము ఇడ్లీలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చాలా మృదువుగా కూడా ఉంటాయి ఇడ్లీలు. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో పిండి అంత మరొక మిక్సింగ్ బౌల్లో తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక 2 రోజుల పాటు ఇడ్లీలు వేసుకోవచ్చండి. ఇక నేను వేరొక గిన్నెలో పిండి తీసుకొని దాంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లో ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి బ్యాటర్ని వేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద నేను ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇలా ఇడ్లీ ప్లేట్లో బ్యాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని మనము
ఇడ్లీ పాత్రలోకి పెట్టుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లోంచి ఇడ్లీలను ఉడికించుకోవాలి. ఇలా ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కాస్త చల్లారిన తర్వాత ఇడ్లీని మనం ఇలా డీమోల్ చేసుకోవాలండి. స్పూన్ని వాటర్లో డిప్ చేసుకుని ఇడ్లీలు తీసుకుంటే చాలా బాగుంటాయి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ ఇడ్లీలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. మన సెకండ్ రెసిపీ వచ్చి పెసర్లతో సాఫ్ట్గా మృదువుగా ఉండే ఇడ్లీలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. ఇలా పెసరపప్పును శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకొని దీన్ని కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ రెండింటిని మనము 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇక నేను 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పెసర్లు ఇంకా మినపగుళ్ళు కూడా 2 బాగా నానాయండి. మార్నింగ్ మనం లేవగానే ఇలా నానబెట్టుకుంటే టిఫిన్ టైం వరకు మనకు పిండి రెడీ అయిపోతుందండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఎక్కువ మార్నింగ్ పూట హడావిడి లేకుండా ఇలా ఈజీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మనం పెసర్లని గ్రైండ్ చేసుకోవాలి. ముందు పెసర్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా సపరేట్గా నానబెట్టుకుంటే మనకు ఇడ్లీలు చాలా స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పెసర్లను మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో ముందుగా మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో మినపగుళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి. ఇలా మినపగుళ్ళను గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే పిండిలో వేసుకోవాలి. పెసర పిండిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనం చేత్తో ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా వస్తాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఒక్కసారి ఇడ్లీ రుచి చూస్తే 1-2తో అయితే అస్సలు ఆగరండి. అంత మృదువుగా స్పాంజీగా హెల్దీ ఇడ్లీలండి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనం ఇడ్లీలు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. కాస్త తక్కువనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా ఫ్లఫీగా సూపర్గా వస్తాయండి. ఇడ్లీలు అయితే చూడండి పిండి ఎంత బాగా పులిసినట్టు అయిపోతుంది ఇలా సోడా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలి. ముందుగా నేను స్టవ్ మీద 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్రలో వేడి చేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఇప్పుడు బ్యాటర్ని మనం ఇలా ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే ఇదే పిండితో పెసరట్టు అయినా వేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడే ప్లేట్ పెట్టుకోవాలండి. అప్పుడే ఇడ్లీలు సరిగా వస్తాయి. లేదంటే ఇడ్లీలు బాగా ఉడకవండి. చూడండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్ని దీంట్లో పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 12 నుంచి 13 నిమిషాల వరకు ఇడ్లీలను ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి నేనైతే ఇక్కడ ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా చేతికి తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఇడ్లీని మనం ఇలా సపరేట్ చేసుకోవాలి. స్పూన్ని వాటర్లో ఇలా డిప్ చేసుకుని ఇడ్లీలు తీస్తే చక్కగా వస్తాయండి ఇడ్లీలు. చూడండి ఇలా 1 by 1 ప్లేట్ నుంచి ఇడ్లీని తీసుకోవాలండి. చాలా మృదువుగా ఉంటాయి. చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎర్ర కారము ఇంకా పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుందండి. చూడండి ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.